హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబాయ్ ఫ్రమ్ భీమవరం. ఈ రోజైతే వినాయకుడిది విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది మాయ. మీకైతే చూపించేస్తాను. ఇప్పుడైతే నేనైతే భీమవరం అయితే వెళ్ళిపోతున్నా. స్వామివారి విగ్రహ ప్రతిష్టాన్ని తోడుకుంటున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకుంటాం. గణేష్ మహారాజ్ కి జై 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 మౌర్య 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 జై జై మౌర్య మౌర్య మౌర్య. బ్రాహ్మణాది చాతురు వర్ణానాం తదితర వర్ణానాంచ వ్యాధి చోర దుర్భిక్ష రాజబాధాది సర్వోపద్రవ శాంతి సిద్ధ్యర్థం అభయ వినాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అభయ వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం దివ్య విగ్రహ ప్రతిష్టానోత్సవ శుభ సమయే వాస్తు మండప రోగిణీ మండప క్షేత్ర బాలక మండప సర్వతోభద్ర మండప సహిత నవగ్రహ నక్షత్ర మండప ఆరాధనంచ విగ్రహేషు తాడన అందుకని అంటే ఆంజనేయ స్వామి ఎలా అయితే రక్షిస్తారో కాపాడతారో అలా గ్రామాన్ని సంరక్షణ చేస్తూ మన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని తీర్చేసి కావాలన్నమాట. అంటే అభయ గణపతి మానవుడు ఆయన తానులో చేసిన వల్ల పెట్టుకోండి. నేను అభయ కూడా సమస్త సన్మంగళాని నిత్య స్త్రీరస్తు శ్లోకదే నిత్య స్త్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు.
గణపతి స్వామి వారిని 11 గంటల 42 నిమిషాలకి మహంకాళమ్మ గుడిలో నుంచి తీసుకువచ్చి అభయ గణపతి ఆలయంలో అయితే ప్రతిష్ఠించారమయ్య. 11 గంటల 42 నిమిషాలకి చెప్పు అలా చూస్తున్నావు ఏంటి? యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఏం బిగిపోతుందండి? వస్తావా నువ్వు? వస్తావా? భీమవరం వస్తావా? భీమవరం వస్తుందంట. అప్పుడు వచ్చిన వాడే మనకు అవునా కదా? బెల్లంలో తీయకుండా అందరూ వస్తాం, కానీ చెరి పట్టుకున్నప్పుడు కూడా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడే మనకు ఆపు. స్వామివారిని అయితే మహంకాళమ్మ గుడిలోంచి తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలో పెట్టి నీళ్లతో అభిషేకం అయితే చేశారమయ్య. అలాగే దర్పకట్టు కూడా సమర్పించారు స్వామివారికి. సమర్పించిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ అయితే మొదలు పెట్టారనమాట. ఆదివాసాలు మేము చేయించుకుంటూ ఉంటాం. మీరు చూడే చూడపోయిన పెట్టేస్తాను నేను యూట్యూబ్ లో. నమో ప్రాణపదయే నమో గణపదయే నమ ప్రమదపదయే నమస్తే పక్కన శివసుదాయ శ్రీవరధమూర్తయే నమో నమః. జలాధివాస ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఇగో క్షీరాధివాస ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఆప్యాయత్వమేత దేవి క్షీరాధివాస ముహూర్త శుభ ముహూర్తోస్తు. చాలండి చాలండి.
ఆప్యాయతనమైన మా కళ్ళకు జాగ్రత్త. కూడా ఆవు తీసేస్తున్నట. అందుకనే ముందు మొట్టమొదటి దర్శనం ఆవు. ఆ గుమ్మడికాయ పడతారు అంటే వాళ్ళందరూ కూడా అందరూ భక్తులు మూడోసారి ఇవన్నీ కూడా చెయ్యాలి. ఈ అన్న మీద పోతాడు మీద నువ్వు ఎదురు పూజా కార్యక్రమం అయిన తదనంతరం హోమం అయితే స్టార్ట్ చేశారు. హోమం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సిరిపాదు గజముఖ నీ జ్ఞాన గాథలు, విఘ్నాలను తొలగించే నీ దివ్య మార్గాలు, నీ మెడలో నాగభూషణం, నీ చేతిలో మోదకం, ప్రతి హృదయంలో నువ్వే వెలుగై వెలుగుతున్నావు. వినాయక వినాయక నీ ఆశీర్వాదమే నా శక్తి, నా ధైర్యం. వినాయక వినాయక నీ నామమే నా గానం, నా నిఖార్సు. మా అమ్మమ్మ గారైన కీర్తిశేషులు శ్రీమతి పట్టపగల వీరమణి గారి జ్ఞాపకార్థం పట్టపగల వెంకటేశ్వరరావు గారైన మా తాతయ్య గారు అయితే ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది. గుడి నిర్మించినందుకు గాను మా తాతయ్య గారికి అయితే చిన్న సన్మానం అయితే చేశారు. కమిటీ సభ్యులు అయితే మీకైతే టిప్స్ అయితే ఇచ్చేస్తాను చూడండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దివ్యనాదం హృదయంతో కలిసి ప్రాణం, కోమతి తీరాన నీ ప్రతిమ నిలిచింది, నిత్యం నీ స్మరణే నాకు శాంతి ఇచ్చింది. వినాయక వినాయక నీ ఆశీర్వాదమే నా శక్తి, నా ధైర్యం. వినాయక వినాయక నీ నామమే నా గానం, నా నిఖార్సు. జ్యోతి నా జీవన గమ్యం, నీతోనే విగ్రహ ప్రతిష్ఠ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నేనైతే టైర్డ్ అయిపోయిన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ.
మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపొద్దున 8కి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.